నా దగ్గరే అబద్ధం చెబుతావా? నీ విద్యలో తప్పు ఉంది అన్నాడు. అందుకు అతడు, లేదు రాజా, నేను చెప్పిన విషయంలో అబద్ధం లేదు. కానీ ఇదెలా సాధ్యపడిందో నాకు అర్థం కావడం లేదు అంటూ ఆ కొయ్యల కొట్టుకుపోతున్న వాడిని పిలిచి ఆ కట్టెలను తలపై నుండి దించమన్నాడు. అప్పుడు ఆ కట్టెల మధ్య నలిగిపోయి ఓ నల్లపాము చచ్చిపోయి ఉండడం గమనించారు. అప్పుడు అతనిని, నువ్వు కట్టెలు కొడుతుండగా ఏం జరిగింది అని అడిగాడు రాజు దగ్గర ఉన్న వ్యక్తి. నేను కట్టెలు కొట్టాక ఇద్దరు ముసలివాళ్ళు పాపం దారి తప్పి వచ్చేశారు. వారికి సరైన దారిని వివరించి వారికి కొంత దూరం దారి చూపించి వచ్చాను. అప్పుడు వాళ్ళు నువ్వు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆశీర్వదించారు. ఆ తర్వాత వచ్చి ఈ మోపును నెత్తిన పెట్టుకున్నాను. పాపం అంతకుముందే పాము ఇందులో చేరిందేమో, నేను చూడలేదు అని జాలిపడ్డాడు. అతడు వివరించి వెళ్ళిపోయాడు. అప్పుడు రాజుగారి దగ్గర ఉన్న ఆ పక్షుల భాష వ్యక్తి, ఇది రాజా జరిగిన విషయం. అతడు మంచి చేసి ఇతరుల దగ్గర నుండి పొందిన ఆశీర్వాదం వల్ల అతను తనకు వచ్చే ఆపదను తప్పించుకున్నాడు అని వివరించాడు. అందుకే ఏమో, మనం బాగుండాలని కోరుకునే ఒక మనసు చాలు మన నుండి ఎటువంటి కష్టమైన ఆపదైనా మనల్ని చేరకుండా ఉండడానికి.